ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. అమరావతి అంటే ఒక గ్లోబల్ డిజిటల్ క్యాపిటల్ గా మార్చాలి అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తుందట రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారనేది. ఒకప్పుడు హైదరాబాద్ ని ఎలా అయితే ఒక ఐటీ హబ్ గా మార్చారో, ఇప్పుడు అమరావతిని కూడా గ్లోబల్ డిజిటల్ క్యాపిటల్ గా మార్చే ఉద్దేశంతో ఒక క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఒక 50 ఎకరాలు కేటాయించిన రేపు ఫిబ్రవరి 19వ తేదీన ఏఐ యూనివర్సిటీ అక్కడ ప్రారంభోత్సవానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇది దేశంలోనే ఒక తొలి యూనివర్సిటీ అవుతుంది. ఎన్విడి ఏదైతే ఉందో ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం. అది కూడా అటువంటి ఒక ఏఐ యూనివర్సిటీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో తొలిసారి కాబోతోంది అనేది. అయితే దీంతో ఎంతవరకు ఆయన లక్ష్యం రీచ్ అవుతారు, ఎంతవరకు ప్రజల్లో నిజంగా ఇప్పుడు ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, లేదంటే చెన్నై, తర్వాత వైజాగ్, ఈ పట్టణాలు కాకుండా అమరావతి ఎంతవరకు గుర్తొస్తుంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకప్పుడు ఇంటికొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు, తయారు చేయాలనుకుంటున్నాం. తర్వాత ఇంటికొక వ్యాపారవేత్త, ఒక బిజినెస్ మ్యాన్ మొన్నమాట. ఇప్పుడు తాజాగా మొన్నమాట ఇంటికొక ఏఐ ఇంజనీర్ ఉండాలి అనేది. ఓకే, ఇంటికొకరు ప్రతి టర్మ్లో ఇంటికొకరు. నిజంగా ఇవన్నీ రావడానికి, లేదంటే ఇప్పుడు ఏఐ యూనివర్సిటీ వచ్చి దాని ద్వారా అందరూ ఏఐ సాంకేతిక నిపుణులు తయారై ఎంత టైం పడుతుంది? అంటే ఇది ఓన్లీ లక్ష్యం వరకేనా? నిజంగా ఆచరణలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నేను ఆధారాలు పక్కన పెడితే, ఒకటి ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇదివరకటి నుంచి చంద్రబాబు గారు రాకముందు నుంచి కూడా, అప్పుడు మైత్రివనం బాబు గారు వచ్చి పెట్టింది ఏం కాదు కదా, ముందు నుంచి ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతకుముందు నుంచి ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలు అంతకుముందు నుంచి కూడా ఉంది. కాకపోతే ఆయన ఓన్ చేసుకోవడం అనేటువంటి ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, అది వదిలేద్దాం చెప్పుకో. బట్ అమరావతి పరంగా ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఇవాల్టి కోణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మస్ట్ అయిపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇదివరకు బీటెక్లు చేసిన వాళ్ళల్లో 100కి 90 మంది వేరే వృత్తులే ఎంచుకున్నారు. అది కంప్యూటర్ల వైపుకి పోలేదు, సాఫ్ట్వేర్ వైపుకి పోలా. 90% మంది రిసెప్షనిస్టులుగా చేస్తున్నారు, టీచర్లుగా చేస్తున్నారు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. అది కాబట్టి కేవలం 10% అక్కడ సక్సెస్ అయింది, మిగతా 90% వేరే చేస్తున్నారు. కాబట్టి అది పక్కన పెడితే, ఇప్పుడు ఆ 10% మంది ఎందుకని, వాళ్ళల్లో నైపుణ్యం ఎక్కువగా ఉంది కాబట్టి నిలబడ్డారు ఆ ఫీల్డ్లో. ఎప్పటికప్పుడు ఈ దీంట్లో సాఫ్ట్వేర్ దాంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీకి తయారైపోవాలి. అంటే ఎప్పటికప్పుడు టీచింగ్ రెడీ అవ్వాలి, వినాలి, ఎప్పటికప్పుడు తమ అప్డేటెడ్ టెక్నాలజీలో అప్డేట్ అయితే రాలి. ఇవాళ రోజున ఉన్న వెర్షన్ కి 4 రోజులు పోతే ఉండే వెర్షన్, ఇప్పుడు మనం చదువుకున్న మ్యాథ్స్ వేరు, ఇవాళ మనం చదువుకున్న మ్యాథ్స్ లేవు, చాలా కోర్సులే మారిపోయాయి. అలాగే ఇంజనీరింగ్ లో ఉన్నటువంటిది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాం. ఆ అప్డేటెడ్ కి తగ్గట్టుగా కంపెనీలు ఇప్పిస్తుంటాయి ట్రైనింగ్. అయితే ఓ రకంగా చెప్పాలంటే గత 20-30 ఏళ్లలో చిన్నపాటి మార్పులే చోటు చేసుకున్నాయి. అంటే టెక్నాలజీకి సంబంధించి ఆ చిన్నపాటి మార్పులు ఆఫీసుల్లోనే మాట్లాడుకుంటూ అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆ అప్డేటెడ్ టెక్నాలజీ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్టుగా నటిస్తూ హెచ్ఆర్ డబ్బులు మింగేసినవి ఉన్నాయి. అంటే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని ఏంటంటే హెచ్ఆర్లతో టైఅప్ అయ్యి హెచ్ఆర్ వాళ్ళు మనల్ని పంపిస్తాడు అక్కడికి, ఓ వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు చెప్పిన దానికి ఆ డబ్బులు కంపెనీ పెట్టుద్ది. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఉండదు, సావదు. మామూలుగా ఇక్కడ ఆఫీస్లోనే పక్కన ఉన్న సీనియర్తో నేర్చుకోవడమో లేకపోతే చిన్నపాటిది నేర్చుకోవడమో చేసేసి డబ్బులు వాళ్ళు పంచుకునేవాళ్ళు, హెచ్ఆర్ను సదరు కంపెనీలు. అలాగే సంపాదించుకున్న వాళ్ళు బోర్డు మంది. అంటే మనకి విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకి ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది, అప్డేటెడ్ ట్రైనింగ్ అన్నటువంటి. ఆ తర్వాత కీ పాయింట్ వచ్చి అట్లాంటి దాన్ని కుంభకోణం అని చెప్పి హెచ్ఆర్లను ఉద్యోగాలను తీయడము, కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి అవి చిన్నపాటి మార్పులు కాబట్టి వీళ్ళు ఎలాగోలా అబ్జర్వ్ చేసుకున్నారు, చేసుకోలేకపోయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి ఆఫీసులో కూర్చుని అలవాటు చేసుకునేది కాదు, చాలా కంప్లీట్ డిఫరెంట్. ఇది చెప్పాలంటే ఎంతకాలం బీటెక్ లో నేర్చుకున్నది ఒక ఎత్తు, ఇది ఒకనే ఎత్తు. ఇప్పుడు ఏమవుతున్నది, ప్రతి కంపెనీ కూడా ప్రైమరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ అన్న కావాలంటుంది. అంటే లైక్ ఏ డిప్లొమా. అంటే ఇప్పుడు ఇంతకుముందు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉందని ఎలా అడిగేవారు, ఇప్పుడు కూడా ఏ మీద నీకు ప్రైమరీ ఉందా లేదా అని అడుగుతారు. మనకి జర్నలిజం ఫీల్డ్ లో చూస్తే, నేను ప్రింట్ మీడియాలోకి వచ్చినప్పుడు
డిగ్రీలతో సంబంధం ఏం లేదు. అవును. నువ్వు 10th క్లాస్ అయిపోతే అవును. Direct అప్పుడు గా అంటే join 10th కి అంత వాల్యూ ఆ. ఉండదులేండి అప్పుడు. 10th అయిపోతే వచ్చి మనం దాంట్లో చేరొచ్చు. అవును. అంటే ఎగ్జామ్స్ రాసి అవునవును. ఆ ఎగ్జామ్స్ లో అయిన వాళ్ళకి. ఇప్పుడు minimum అప్పుడు degree. ఇది కూడా అక్కర్లేదు. అప్పుడు ఏది? మాకైతే Typing ఆ? టైపింగ్ అవసరం అవును. లేదు. అవును. తర్వాత రన్నింగ్ లో ఉండగా టైపింగ్ నేర్పడం అనేది ఆఫీస్ లో పెట్టారు. అది అది అవును. కూడా స్టాఫ్ కి పెట్టారు. ఏది స్టాఫ్ రిపోర్టర్లు సబ్ ఎడిటర్లకి వాళ్ళకి పెట్టారు. అది నేర్చుకోలేనోడు పక్కకి వెళ్ళిపోయాడు, అంతే. నేర్చుకున్నోడు నిలబడ్డాడు. అవును, వాళ్ళకి అవసరం. స్ట్రింగర్లకు ఉండేది కదా అప్పుడు కూడా. అవును, వాళ్ళకి అంత అవసరం ఉండదు, ఇప్పటికీ లేదు. అది రాసేసి పంపించేస్తే వాళ్ళు కొట్టడానికి అక్కడ డిటిపి ఆపరేటర్ ఉండేవారు, నడిపేవాడు. అవును. కాబట్టి కరెక్ట్ గా ఈ స్టాఫ్ రిపోర్టర్లకి ఈవెన్ నేను టీవీలోకి వచ్చినా కూడా ఎక్కడా కూడా కొట్టినే లేవు. అవును. జెమినీలోకి వచ్చిన తర్వాత అనుకుంటా దాంట్లో తెలుగు ఇంగ్లీష్ ఎక్కువ రాసి సెట్ చేసుకుని పంపించేసేటటువంటి అట్లాగా ఆ కంప్లీట్ మార్పు అన్నటువంటి దానికి లేకపోతే పక్కెళ్ళిపోతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ మార్పు మొదటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అవును, నీడ్ అది. అలాంటి సందర్భంలో దేశంలో ఇంతవరకు ఎక్కడ యూనివర్సిటీ లేవు. లేదు. అసలు దేశంలో కాదు, ప్రపంచంలో లేవు. కొత్తనే కదా. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఫస్ట్ అందిపుచ్చుకున్నాడు. ఎన్విడా అనేది వాస్తవంగా సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసేటటువంటి ఒక కంపెనీ. అవును, అవును. వాడికి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వాడికి సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయాలంటే ఇంజనీర్లే కావాలి. అది ప్రతి ఇప్పుడు మనకి సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి, టెక్నికల్ ఈ మామూలుగా మనకు అదేదో 10th తప్పిన వాళ్ళు చేస్తారు కాదు, అది ఇంజనీర్లు చేస్తారు. ఎందుకు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ లైవ్ ఇది టెలికాస్ట్ అవుతుందంటే ఇందులో మనం వాడే గ్రాఫిక్ చిప్ ఎన్విడియా కంపెనీ. అది ఆ కంపెనీయే మనం కూడా వాడుతున్నాం, అలాగే ఎప్పటి నుంచో వాడుతున్నాం. అవును, అంత పవర్ఫుల్ గా ఉంటది. అట్లాంటి ఎన్విడియా వాడికి మనుషుల కొరత ఎక్కువైపోయి, కాబట్టి వాడు ప్రోత్సహించాలని చూస్తున్నాడు, ట్రైనింగ్లు ఇవ్వాలి. దాన్ని వెంటనే అందిపుచ్చుకున్నారు లోకేష్. వాళ్ళతో మాట్లాడడం, మేము ప్లేస్ ఇస్తామంటాం, ఇన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తానంటే వాడు వెంటనే రెడీ అంటాం. కానీ అంటే ఇక్కడ మామూలుగా జనరల్ గా డౌట్ సార్, ఇప్పుడు టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. మనం కూడా ఒకప్పుడు మీరు అన్నట్టు పేపర్లతో రాసిచ్చి బస్సులకి ఇచ్చి క్యాసెట్లు డబ్బాలు వేసి ఈ రోజులు కూడా మనం చూసాం. ఇప్పుడు వాట్సాప్ అప్పుడు లేదు, ఇప్పుడు ఇలా నొక్కగానే వెళ్ళిపోతుంది వీడియో లేదంతా. ఎంత అయిన తర్వాత కొంతవరకు కట్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు డ్రైవర్కి ఒక 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి అర్జెంట్ అయితే, లేదంటే మనం బండి పెట్రోల్ కట్టించుకుని వెళ్ళి, అంటే నేను పని చేసినప్పుడు అలాగే, మీరు ఇంకా ఎక్కువ చూస్తుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్కి అప్డేట్ ఏఐ కదా, ఇప్పుడు ఏఐ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయా? సాఫ్ట్వేర్ కంపెనీలోనే చాలా మందికి లేవని ఇప్పుడే మనం అనుకున్నాం, తగ్గుతాయా? ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సింపుల్ చెప్పాలంటే మన కళ్ళ ఎదురుగుండా జరిగిన మార్పులు. ఇదివరకు బ్యాంకింగ్ సెక్టార్ లో ఒక క్యాషియర్లే 10 మంది ఉండేవాళ్ళు పెద్ద బ్యాంకు. మినిమం 4-5 ఉండేవాళ్ళు, మినిమం 4-5. ఇవాళ క్యాషియర్ ఒకళ్ళో ఇద్దరు ఉంటున్నారు. క్యాష్ కౌంటర్లు కూడా మా ఊర్లో ఆంధ్ర బ్యాంక్ లో అయితే ఫస్ట్ 2 తర్వాత 3 కౌంటర్ల దాకా ఉండేది. పెద్ద బ్యాంకుల్లో నేను 10 కౌంటర్లు ఉన్న బ్యాంకులు షాపుల్లో ఒక ఊర్లో గ్రామంలో షాపుల్లో పనిచేసేటప్పుడు విజయవాడలో మా కాళేశ్వరం మార్కెట్ దగ్గర SBI చూస్తే 10 కౌంటర్లు. అక్కడ ఎవరన్నా మనకు ఆ బ్యాంకులో తెలిసినోడు ఉంటే బాగుండనే టైప్ ఉండే. అట్లాంటి స్టేజ్ నుంచి వాళ్ళు ఎట్లా వచ్చేసి, అలాగే STD బూత్ లో ఒకప్పుడు అడుగున వెళ్ళిపోయారు కదా ఒక బ్యాచ్. ఇప్పుడు STD బూత్ లో ఆపరేట్ చేస్తే, ఆ రోజున STD బూత్ ఓనర్ కాదు, STD బూత్ లో నడిపే వాళ్ళు అంటే చాలా ప్రేమ నటించేవాళ్ళు. ఎందుకని వాళ్ళు మనల్ని వేకేయాలి కాబట్టి. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ చూడండి ఎట్లాంటి మార్పులు వచ్చేసి. అంటే అట్లాగే ఇప్పుడు ఇదేమైపోతుందంటే, అంటే ఇంకొకటి లెక్క చెప్తే, నేను షాపుల్లో లెక్కలు రాయడానికి ఇదివరకు మా ఫాదర్ నన్ను బీకామ్ చదవమన్నది, గట్టిగా ప్రెషర్ చేయాలి అంటే BSc చేయమన్నారు. BSc చేస్తే తర్వాత డాక్టర్ ఎన్ని చేయాలి, అంత పెట్టుకోగలుగుతాం మనము. ఇంకోటి నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ మీద అని చెప్పా మా నాన్నకి. అంటే సరే నీకేమి ఇష్టం అన్నాడు. నేను సోషల్ ఇష్టం, BA చేస్తానన్నా. అంటే సోషల్ దాంతో ఏం ఉద్యోగం వస్తుంది, క్లర్క్ ఉద్యోగాలు రావు, సావు, గవర్నమెంట్ ఉద్యోగాలు మనకి రావు మన కులంలో. సరే నీది కాదు నాది కాదు, బీకామ్ చదువు. బీకామ్ చదివితే మా నాన్నకు లెక్క ఏంటి, ఆయన పనిచేసే షాపులో వచ్చి అకౌంటెంట్ లెక్కలు రాస్తాడు. బీకామ్ చదివి రాసి ఏ రోజుకు ఆ రోజు, లేకపోతే వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చి చేస్తాడు. అతనికి దాదాపు 2000 రూపాయలు డబ్బులు ఇస్తారు నెలకి. ఈయనకి 1200 ఇస్తారు. ఆ అకౌంటెంట్ 4-5 షాపుల్లో రాస్తాడు. ఒక్కొక్క షాపులో 1-2 గంటలు. అతన్ని మర్యాద ఇస్తారు షాపు వాళ్ళు. ఓనర్ పక్కన కుర్చీలో కూర్చోబెడతారు, టీలు ఇస్తారు, కూల్ డ్రింక్లు ఇస్తారు.
ప్లస్ 2,000 నెలకి జీతం, 5 షాపులు పెడితే 10,000 రూపాయలు. మా నాన్న ఆలోచన ఆ స్థాయి దగ్గర ఉంది కాబట్టి నన్ను బీకాం చదవమన్నాడు. కానీ నా చదువు పూర్తయ్యే టైంకి షాపుల్లో లెక్కలు రాసే పరిస్థితులకి బోల్డ్ అంతమంది పెరిగిపోయారు. సరే నేను ఇటు ఫీల్డ్లోకి వచ్చేసాను అనుకోండి, ఇవాళ షాపుల్లో లెక్కలు రాయడానికి 10 కలిపి ఒకళ్ళే చేసేస్తున్నారు, ఆన్లైన్ లో పెట్టేస్తే అయిపోయేసి మారిపోతుంది వాతావరణం. అట్లాగే ఇప్పుడు 10 మంది చేసే పని ఒకళ్ళే చేస్తున్నప్పుడు 9 మంది ఉద్యోగం పోయినట్టే. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అట్లాగే పోతున్నాయి. కానీ మనం లెక్క ఏం చెప్తాం, పోయేదాన్ని ఎప్పుడు చెప్పం. ఇప్పుడు బీటెక్లకు వాస్తవంగా చంద్రబాబు గారి టైంలో ప్రోత్సహించారు బీటెక్లు అంటారు. గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఇచ్చారు ఆయన? తీసుకొచ్చింది నేదురుమల్లి జనార్దన్. అది తీసుకొచ్చినందుకు ఆయన ఉద్యోగం మీకు ఇచ్చాం మనం, ఆయన మంత్రి పదవి. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రారంభించింది ఆయన. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరి హయాంలో, ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి హయాంలో బాగా వచ్చినాయి? రాజశేఖర్ హయాంలో బాగా వచ్చినాయి. కానీ వీళ్ళు మాట్లాడేది అట్లా మాట్లాడుతుంటారు. అది పక్కన పెడితే కొత్తదనానికి కావలసినటువంటి దాన్ని జోడించడం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆంధ్రాకి రావడం, ఇండియాలో ఎక్కడ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అని ఎవరైనా ఎత్తుక్కున్నప్పుడు అమరావతి ఫస్ట్ కనబడుతుంది. తర్వాత మిగతా చోట్ల కూడా రావచ్చు, ప్రతి రాష్ట్రం పెడుతుంది, పెట్టకుండా ఏముండదు. ఇప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ ఎక్కాడు, అది అవునా కాదని ఇప్పుడు దాని మీదనే చర్చ నడుస్తుంది. ఆ రోజుల్లో చంద్రుడి మీదకి వెళ్ళాడు అన్నది పెద్ద డ్రామా అని చెప్పేసి, ఆ తర్వాత వెళ్ళాడని చెప్పిన అతను ఓపెన్ అయ్యాడు. మమ్మల్ని అట్ట ప్రచారం చేశారు, మేము ఎక్కేమో చచ్చామో చంద్రుడి దగ్గరికి, వెళ్ళలేదు పోయలేదు, మమ్మల్ని కొన్ని రోజులు దాచేసి డిజిటల్ గ్రాఫిక్స్ లో చేశారు. అది పక్కన పెడితే ఫస్ట్ పేరు చంద్రుడి మీద మొదట అడుగు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, రెండో వాడు ఎవడు అంటే అడిగి గుర్తు. అట్లాగే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో? అమరావతి, ఆంధ్రప్రదేశ్. రెండో వాడు గుజరాత్ లో పెట్టచ్చు, ఉత్తరప్రదేశ్ లో పెట్టచ్చు, ఎక్కడైనా సరే ఆ పేరు ఇక్కడ మనకు ఉండిపోతుంది అనమాట. సరే, ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ రావద్దన్న ఉద్దేశం కాదు, రావాలి, అవసరం కూడా. దాని వైపు వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే మొన్నటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమానే బీటెక్లు ఎక్కువ చదివి ఇంజనీర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళు అందిపించుకోలేకపోయి, నేను చేసింది BA పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అందులో కొన్ని కోర్సులు కూడా లేవు. చాలా కాలేజీల్లో ఈ BA అనేది కోర్సు కూడా లేదు. కొన్ని కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో తీసేశారు కూడా. ఇప్పుడు అవి చేసేవాడు ఉంటే వాడిని చీప్ గా చూస్తున్నారు. ఏంటి మీ అబ్బాయి బీటెక్ కాదా, ఏంటి BAనా, ఇలా ఉంది. ఇలాంటి టైంలో రేపొద్దున్న ఏ అనేది కంప్లీట్ గా ఇదే ఫ్యూచర్ అనుకుంటే ఇది చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగని చేస్తే అంత ఉంటదా వేకెన్సీస్? ఖచ్చితంగా సంధికాలం అంటారు దీన్ని. ఇప్పుడు మన టైంలో సంధికాలం ఏంటంటే, మన టైంలో BA బీకాంలే. అవును. ఇప్పుడు నా టైంలో కూడా హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఒకటి. తర్వాత మాకు విజయవాడ మొత్తం మీద అన్ని కాలేజీల్లో BA బీకామ్ BSc ఉండేవి. కానీ ఒక్క SRR కాలేజీలో అయితే BAలో దాదాపు 7-8 కాంబినేషన్స్ ఉండే. దాంట్లో సోషియాలజీ తీసుకునే వాళ్ళు, హ్యూమానిటీస్ తీసుకున్నా అంటే ఇదైతే సింపుల్ గా అయిపోద్దిరా బాబు, పెద్దగా మీ ఇప్పుడు హిస్టరీలు అంటే అవి చరిత్రలు అన్ని మా వల్ల కాదు, అలా ఉంటారు. అక్కడ ఈవెన్ సైకాలజీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. అక్కడ ఏ కోర్సులు కావాలంటే అట్లా తీసుకోవచ్చు. దాదాపుగా 8 ఒక రకం, 12 రకాల ఆప్షన్స్ ఉండేవి. SRR కాలేజీ ఒక్క దాంట్లోనే ఉండేవి, గవర్నమెంట్ కాలేజీ. అంతమంది టీచర్లు ఉన్నారు దాంట్లో. తర్వాత మారిపోలేదు, అంటే కాలం మారిపోయింది. దాంతో పాటు అప్పుడు మా చదువులు పూర్తయిపోయి మీ చదువుల దగ్గరకు వచ్చేడు చాలా డిఫరెన్స్. మీది అయిపోయే టైం ఉన్నాయి, మీది కంప్లీట్ అయ్యే టైంకి బీటెక్లు ఇటు పక్క వచ్చేసి ఒక 20 ఏళ్ళు అనుకుంటే బీటెక్లు ఈ గోలంతా ఎంసెట్లు అంటే అప్పటికే ఉన్నాయి. చైతన్య నారాయణాలు పెరగడంతో అవి బాగా వెళ్ళిపోయిందండి అందరికీ కూడా. ఈ ఫీలింగ్ కూడా నాశనం అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నాయి. బీటెక్లు పూర్తి చేసి ఏం కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నా సరే, వచ్చిన మన పేపర్లలో కూడా ఎవడికో ₹1 కోటి ప్యాకేజ్ అన్నదే గుర్తుకుంటది. వీళ్ళు లాటరీలో ఒకటికి వస్తే అందరు 1 కోటి మంది డబ్బులు కట్టినట్టుగా అట్లాగే నడిచినాయి బీటెక్. చాలా మంది తల్లిదండ్రులు బలవంతంగా జాయిన్ చేస్తే అది చదవలేక ఎన్నో బ్యాక్లాగ్స్ ఉంచేసుకొని ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాగే ఉంటది. కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు తెలుగు మీడియమే లేదు చాలా మంది. రెండోది ఈ బీటెక్ అసలు లేవు. ఏ తప్పించి రాబోయేటటువంటి 10 ఏళ్లలో మళ్ళీ విద్యార్థులు స్ట్రగుల్ ఉంటది, విపరీతమైన స్ట్రగుల్ ఉంటది. నాకు ఇది వల్ల కావట్లేదు అని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడాలు లేదు, నువ్వు చేయాల్సిందే. ఇప్పటికే జరుగుతున్నాయి కదా కార్పొరేట్ కాలేజీల్లో. భారతదేశంలో ప్రతి 12 నిమిషాలకి ఒక విద్యార్థి చచ్చిపోతున్నాడు తట్టుకోలేక. IITలు ఇవన్నీ కూడా. అంటే మనకి ఏమైపోయిందంటే, నువ్వు ఈ స్థాయిలో ఉంటేనే నువ్వు ఎదిగినట్టు,
నువ్వు మామూలుగా వ్యవసాయం రైతు చేసుకుంటే నువ్వు పనికిరానోడివి అన్నటువంటి తరహాలో మనం మనస్తత్వం. నువ్వు ఏ వృత్తి చేసేవాడికి అది ఇప్పుడు కుండ చేసేటటువంటి వాడికి నీ వల్ల అవుతుంది ఆ కుండ చేయడం. అంటే అది 100 రూపాయలే అంటే నువ్వు దానికోసం 500 రూపాయల కోసం ఎతుకుతున్నావు ఊరంతా. కానీ ఆ కుండ చేసేవాడి పట్ల నువ్వు విలువ ఇవ్వట్లేదు. సమాజం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే సంపాదన అన్నటువంటిది క్రెడెన్షియల్ కాదు. మన మోహన్ జీ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పింది అదే. మనకు వచ్చిన దరిద్రం ఏంటయ్యా అంటే మనం సంపాదన ఆధారంగా వ్యక్తిని గౌరవిస్తున్నాం. వృత్తి ఆధారంగా ప్రతి వ్యక్తిని గౌరవించాలి, అతనిలో ఉన్న నైపుణ్యాన్ని గౌరవించాలన్న ఆలోచన మర్చిపోతున్నాం. రైతు పండించకపోతే నువ్వు తిండెట్టాగా, నువ్వు ఎంతసేపటికి వస్తుంది కదా ఏదో ఒకటి అనుకుంటున్నావు. రైతుకు నువ్వు గౌరవించట్లా, బ్రాహ్మణుడిని గౌరవించట్లేదు, పూజారిని, లేకపోతే ఒక కుమ్మరిని గౌరవించట్లా, ఒక మంగళని గౌరవించట్లేదు. కానీ మళ్ళీ నువ్వు వాళ్ళ కోసం తెగబడతావు. ఈవెన్ వాళ్ళు సంపాదన ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళని గౌరవించట్లా. ఇప్పుడు ఒక బార్బర్ నువ్వు చులకనగా చూసావు, అదే మళ్ళీ ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ లుక్ పెట్టి అదేదో కదా బ్యూటీ పార్లర్లోను వాడెవడో ఉంటాడు జబ్బాసు అబ్బాసు బ్యూటీ కంపెనీ ముస్లిం అతను, దానికి వాళ్ళకి విపరీతమైన గౌరవం. అదే కదా ఏంది అది? అది ఇక్కడ సమస్య. ఇప్పుడు సినిమా మనం చూస్తుంటాం, ఈ టీవీల్లో సీరియల్లో యాక్ట్ చేసేటటువంటి వాళ్ళు నాకు 10th అబ్బలేదు, చదవకుండా నెట్ వచ్చాను అని మళ్ళీ ఆడనకాల నువ్వు ఆటోగ్రాఫ్ల కోసం పరిగెడతాం. అంటే ఏడగిపోతున్నాం మనం. కాబట్టి మనం వ్యక్తి ప్రతి ఒక్కడిని నువ్వు ఇది ఎప్పుడు వస్తుందంటే విద్యావంతుడైన వ్యక్తి, కోటీశ్వరుడు సామాన్యుడిని కూడా గౌరవించినప్పుడు. ఒక టిఫిన్ బండి పెట్టేటువంటి అతను ఆ టైంలో మనకు ఆకలేసినప్పుడు అదే గొప్ప విశేషం. ఏమండి అను, మర్యాద ఉంటది. ఏమయ్యా అన్న అంటున్నాను, దాని వలన అది తేడా వస్తుంది. సార్, ఒకటి ప్రభుత్వ ఉద్దేశాన్ని లక్ష్యాన్ని విమర్శించాలని అయితే నా ఉద్దేశం కాదు, కానీ ఇప్పటికీ కూడా 10th క్లాస్ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమీ చదువుకోలేని వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హైదరాబాద్ అంటే ఒక హోప్. హైదరాబాద్ వెళ్తే మాకు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం సార్, ఇప్పుడు మీ కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ నాకు మీ దగ్గర తప్ప వేరే సోర్స్ ఉండదు. అదే హైదరాబాద్ అయితే మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. అలాగే మీకు కూడా నేను కాకపోతే ఇంకొకడు అనే ఒక సోర్స్ ఉంటుంది కంపెనీ యాజమాన్యానికి కూడా. ఇప్పుడు అమరావతి లాంటి చోట్ల ఒక ఏ యూనివర్సిటీనో లేదంటే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్స్ ఇలాంటివి తీసుకురావడం వల్ల ఒక హైదరాబాద్ను చూసిన లుక్ అమరావతి మీద వస్తుందా? వస్తే ఎన్నాళ్ళకి వస్తుంది, అసలు రాదా? అంటే అసలు దాంతో దీన్ని కంపేర్ చేయొద్దా? హైదరాబాద్ తో కంపేర్ మరి ఇంకెప్పుడు ఇక్కడ పెరుగుతుంది, ఇంకెప్పుడు జనం పెరుగుతారు? కౌంట్ అయ్యొద్దు కూడా. మీరు బేసిక్ గా మీరు మీ మారుమూల ప్రాంతంలో కాలేజీలో చదివారు, అక్కడే ఉండిపోవట్లేదు కదా మీరు. అవును, ట్రైన్ అయ్యారు అక్కడ. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. ఇంకోటి చంద్రబాబు గారి వర్కింగ్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా హైదరాబాద్ ఆయన గొప్ప చెప్పుకుంటాడు. ఆయన అది సక్సెస్ అయ్యే టైంకి ఆయన అక్కడ లేడు పదవి. అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి అని అనాలి అంటే అది ఉపాధి దొరకాల వద్దా? సంబంధించినటువంటి ప్రచార ఆర్భాటం నేను దాంట్లోకి పోను, ఎందుకంటే దానివల్ల ఉపయోగం కూడా లేదు. అది గాల్లో మాటలతో రాదు. అలా రావాలి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాల. ఇండస్ట్రీ అంటే ఉట్టి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలు పెడితే కూడా కాదు, అన్ని రకాలు. ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి, ప్లస్ మహానగరం కాబట్టి. ఇది ఇప్పటికిప్పుడు మహానగరం అవుతుందని కాదు. ఇప్పుడు ఇంకోటి, చంద్రబాబు గారు నేను ఉపాధి కల్పించాను, అమెరికాలో ఉపాధికి ఈయన కల్పించేది ఏంది? ప్రైవేట్ కాలేజీలోటి చెప్పిందని నువ్వు చెప్పేది ఏంది? కాలేజీలోటి పర్మిషన్ ఇచ్చావంటే అంతకుముందు ఏది కాంగ్రెస్ పర్మిషన్లు ఇచ్చింది. కాబట్టి అది గొప్పతనాలు అనేది మనం ప్రొజెక్ట్ చేసుకోవడం, దాంతో పాటు మనకు వీరభక్తులైన మీడియా ఒకటి రాయడం తప్పించి సోషల్ మీడియాలో మౌత్ పబ్లిసిటీ చేసుకోవడం. సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి ఒకటి ట్రెండ్ అవుతుంది. అంటే భవిష్యత్తులో చెప్పుకుంటారేమో నాకు తెలియదు, కానీ మామూలుగా ఏ అంటే ఏమంటారు మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. కానీ బాబు గారి కొత్త వర్ణన ఏంటంటే అమరావతిలో మొదటి అక్షరం ఏంటి ఏ, లాస్ట్ అక్షరం ఏంటి ఐ, 2 కలిపితే ఇప్పుడు ఆ లోగో కూడా పెట్టిస్తున్నారట అక్కడ అమరావతి. మేబీ అది చెప్తారేమో ఏ అసలు ఇక్కడ పరిచయం చేసింది నేనే అని. సిటీ పరంగా వాళ్ళని ఎవడు డామినేట్ చేయలేడండి, లెట్ దెమ్ గో. బట్ బాబు గారు వలన మనకి జరిగిన ఒక పెద్ద ప్రయోజనం ఏంటి అంటే అనేక మంది ఉద్యోగాలకి దేశ విదేశాలకు వెళ్ళిపోయారు. సేమ్ టైం గ్రామీణ ప్రాంతాలు ఖాళీ అయిపోయినాయి. సొంత ఊళ్ళల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఇవాళ ఇస్తానన్నా ఉండమన్నా ఉండట్లేదు. ఇవాళ ఆయన చెప్తున్నాడు భవిష్యత్తులో ఎప్పటికీ ఆ అవకాశం, ఆ సదుపాయాలు అమరావతిలో వస్తాయని నమ్మకం ఉందా లేదా? నేనైతే నేను బతికుండగా చూస్తాను అనుకోవట్లేదు. నా తర్వాత తరంలో, నా మనవడి తరానికి
ఆప్షన్ పెరుగుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఏఐ రావడం వల్ల దీనివల్ల ఇప్పుడు నాలాంటి వాడికి అయితే ఉద్యోగం రాదు. అప్పుడు నా దృష్టి ఆటోమేటిక్గా హైదరాబాద్ మీద పడుతుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి అంటే జస్ట్ కంపెనీని షిఫ్ట్ చేసి 6 years అవుతుంది. ఈ 6 yearsలో అయితే మనకు ఆ నమ్మకం అయితే ఎక్కడ కనిపించలేదు. అంటే మనం ఏదో మనం వెళ్ళిపోతున్నాం తప్ప వేరే చాయిస్ అయితే కనిపించట్లేదు. ఇది ఒక 10 ఏళ్లలో చూస్తామా ఈ ఏఐ ఇటువంటి రావడం వల్ల ఇంకా హోప్ మనకి ఇంకా రోజు రోజుకి కిల్ అయిపోతుందా అది నేను అడిగాను. ఇప్పుడు మీకు అవనిగడ్డ దగ్గర బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి సంబంధించి పరీక్షలకి బోర్డు అంతమంది ప్రిపేర్ అవుతారు, వేలాది మంది. అక్కడ విజయవాడలో శ్రీధర్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉంది, అట్లాగే పొద్దుటూరు దగ్గర అదేదో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని ప్రాంతాల సెంటర్లు ట్రైనింగ్ అవుతుంటాయి, అక్కడికి వస్తుంటారు. ఆ ఊర్లో ఏమైనా పారిశ్రామిక ప్రగతి అయినాయా? రేపు ఏ అయినా ఇప్పుడు అమరావతి ఏమవుతున్నదంటే ఎడ్యుకేషన్ హబ్ కిందకి మారుతుంది. ఒకప్పుడు విజయవాడ ఎడ్యుకేషన్ హబ్, దాన్ని తీసుకెళ్లి ఆ 29 గ్రామాల్లో పెడుతున్నారు అంతే. ఫ్యూచర్ లో అక్కడంతా ఇవన్నీ జరిగితే భవిష్యత్తులో ఎదిగిందనుకోండి, అది చంద్రబాబు గారి కృషి సెటిల్ అయితే గనక అప్పుడు దేవాంశ్ గారు చెప్తారు మా తాతయ్య వలన ఇదంతా సాధ్యమైంది అన్నట్టు. ఫెయిల్ అయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి నాశనం చేశాడు మొదటి దశలోనే, లేకపోతే కనుక సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆ తర్వాత వారసులు చెప్పుకుంటారు. అంతకు మించి ఏముండదు. బేసిక్ గా ఒకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ ను బాగు చేసిన ఆయన అమరావతిని 5 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయాడు? హైదరాబాద్ లో ఆయన చేసింది ఒన్ను కట్టింది ఆ బిల్డింగ్, అది కూడా శంకుస్థాపన చేసింది ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఆ తర్వాత వచ్చింది బోల్డ్ అంతమంది. ఇప్పుడు ఆయన ఆగిపోగానే అక్కడ పని ఆగిపోయిందంటే అప్పుడు ఆయన గొప్పతనం అవుతుంది. ఆయనకు ముందు ఏమీ లేక ఆయన వచ్చిన తర్వాత, ఆయన మానేసిన తర్వాత అక్కడ ఏమీ జరగక ఉంటే అప్పుడు ఆయన ఉంటే అంటారు. ఆయనకు ముందు జరిగింది, ఆయన తర్వాత జరిగింది. ఆయన అందులో ఆ రైల్లో ప్రయాణించిన ప్రయాణికుడు, రైల్లో ప్రయాణించిన ప్రయాణికుడు రైల్వే సంస్థ నా ఓనరు అని ఫీల్ అయిన, నేనే ఓనర్ని అని ఫీల్ అయినట్టు ఉంటది. అది క్రెడిట్ ని ఓన్ చేసుకునేటటువంటి భజన బ్యాచ్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. దెన్ లెట్ దెమ్ గో. అమరావతి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో నాకున్న 2 హోప్స్. ఒకటి, విశాఖపట్నం సాఫ్ట్వేర్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడ చదివిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అక్కడ ఉన్న కంపెనీల్లో జాయిన్ అవుతారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నాకున్న అవగాహన మేరకు వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల కారణంగా సముద్ర తీర ప్రాంత షిప్ యార్డ్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడో వాటిని ప్రైవేట్ వాళ్ళ ద్వారా చేస్తారా లేకపోతే వీళ్ళే చేస్తారా, అవి కొనసాగుతాయి, పెరుగుతాయి. ప్లస్ అక్కడ పారిశ్రామిక నగరాలు పుడతాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్త పరిణామాల్లో చైనాని నమ్మలేకపోతున్నారు, నియంతృత్వ దేశం కావడం. అమెరికాలో హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ వర్క్ ఏది, ప్రొడక్షన్ కి, కాబట్టి అమెరికాని లేదు. కాబట్టి వాళ్ళందరూ ఇండియాలోకి వస్తున్నారు. అలా వచ్చే వాళ్ళని నరేంద్ర మోడీ సర్కార్ దేశమంతా సర్క్యులేట్ చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి బోలెడైన ఆపర్చునిటీస్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒప్పందం కానే కాదది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానితో ఒప్పందం చేసుకుంటే, అదాని గూగుల్తో ఒప్పందం చేసుకుంటే, గూగుల్ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఆ రోజున థ్యాంక్స్ చెప్పింది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, గూగుల్ ఎవరితో మాట్లాడాడు ఆయన? గూగుల్ ఓనరు, గూగుల్ CEO మోడీతో మాట్లాడాడు. కనీసం చంద్రబాబు లోకేష్ తో ఫోన్ కాన్ఫరెన్స్ కూడా జరగలేదు. ఏమైనా జరిగిందా? సుందర పిచ్చా ఇది. వీళ్ళిద్దరే ఏమైనా కూర్చున్నారు. మొన్న వెళ్ళినప్పుడు కలవడం ఏదో జరిగినట్టుంది, ఏది దావోస్ వెళ్ళి. కానీ అప్పుడు కూడా ఏం సుందర పిచ్చి అయిపోయి నారా లోకేష్ థ్యాంక్ యూ మీరు ఇచ్చారు మాకని ఏమైనా చెప్పాడా? చంద్రబాబు నాయుడు మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ఏమైనా చెప్పాడా? లేదే. మోడీ సర్కార్కి థ్యాంక్స్ చెప్పాడు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అనేది వాళ్ళకి అసలు కామన్ గా, వాళ్ళకి మేయర్ లాంటి పదవి లాంటిది. కాబట్టి అక్కడ ఇచ్చింది అది సెంట్రల్ గవర్నమెంట్ అదానితో మాట్లాడిపించింది. అక్కడ ఏం లేదు, అదాని బిల్డింగ్ కడతాడు, అద్దెకాడు ఉంటాడండి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు చూడండి, అదేదో మొన్న దావోస్ వెళ్ళి మొన్న 10 పైసా కూడా పెట్టుబడి రాలేదు, ఆడు ఎవడో రియల్ ఎస్టేట్ వాడితో ఒప్పందం చేసుకున్నాం అన్నట్టు. రియల్ ఎస్టేట్ వాడు చేసేది ఏంటంటే బిల్డింగ్లు కట్టి అద్దెకెత్తాడు. ఇప్పుడు అదాని కట్టిస్తాడు బిల్డింగ్, అద్దె కడతాడు ఆడు గూగులోడు. అది మీకు అలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, అవి కూడా వీళ్ళు పెట్టుబడులు అని చెప్తుంటారు బిల్డింగ్లకి, రియల్ ఎస్టేట్ అద్దెలకి ఇచ్చే వాళ్ళకి కూడా. అది పక్కన పెడదాం. బేసిక్ గా ఒకటేంటంటే, అలాగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఎట్లాగో ఇప్పుడు రిఫైనరీలు ఇండియాలో, ఇప్పుడు అరబ్ కంట్రీస్ అంతా కూడా ఆయిల్, ఇప్పుడు మనకి ఇక్కడ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కరెంటును ప్రొడ్యూస్ చేశాక ఆ కరెంటు ఆ టైంలోనే వాడేస్తాం మనం. వాడకపోతే దాచడానికి లేదు ఇంతకాలం, ఇన్నేళ్ల నుంచి. దానికి ఇప్పుడు కరెంటుని బ్యాటరీలో నిక్షిప్తం చేసే సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడు ఆ బ్యాటరీల తయారీ కేంద్రాలు ఇక్కడ వస్తున్నాయి.
సోలార్ ప్యానెల్స్ తయారీ కేంద్రాలు ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకని నేను ఎప్పటి నుంచినో చెప్తున్నాను, జగన్ అది కరెక్ట్ క్యాచ్ చేశాడు. సోలార్ విండ్ పవర్ ని మన రాష్ట్రంలో చాలా చోట్ల పొలాలు 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి. ఇది మన ఏజెన్సీ ప్రాంత అదే దాన్ని ఏమంటారు, అనంతపురం రాయలసీమ ఈ ప్రాంతాలను కూడా 3-4 లక్షలు వర్తి చేసాయి అప్పుడు. అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతాల ఏరియాల పక్కన ఉన్నటువంటి ఏరియాలో కూడా దాదాపుగా 10 లక్షల లోపు ఉన్నాయి. చాలా ఏరియాల్లో ఉంటది భూమి. వాళ్ళకి కౌలుకి ఇస్తే కూడా 5,000 10,000 కూడా రాని చోట్ల ఉన్నాయి. అట్లాంటి వాటిని ప్లస్ అవన్నీ కూడా విండ్ ఎక్కువగా ఉండేది, గాలి ప్లస్ సోలార్ వేడి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, నీళ్లు కూడా అందుకే కదా లేదు. ఆ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జగన్ దాన్ని ఎంకరేజ్ చేశాడు. దానివల్ల ఏంటి, భూమి ఉండి పైసా ఆదాయం రాదు, 10,000 వస్తో సస్తదో అనుకున్న స్టేజ్ నుంచి భూమి మీదనేమో ప్రభుత్వం ఇచ్చే 20,000 ఓనర్కి వస్తుంది. ఇదివరకు 12,000 ఇచ్చేవాడు, 13,000 అది వస్తుంది. రెండవది ఆ తీసుకున్నటువంటి సదరు సంస్థ నుంచి వీళ్ళకి ఇప్పుడు 30,000 రూపాయలు నెలకు వస్తుంది. అదాని వడిది పెట్టిన డేటా సెంటర్ ఇదే దాన్ని ఏమంటారు, సోలార్ పవర్ సెంటర్ షిరిడి సాయి. అప్పుడు షిరిడి సాయి నీళ్ళు దొంగ బొంగ అన్నారు, మళ్ళీ వీళ్ళే ఇచ్చారు. అట్లాగా విపరీతంగా సోలార్ విండ్ పవర్ ప్లాంట్స్ తో పాటు వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్. అంటే ఇదివరకు మనకేంటి, నీళ్ళని ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి నీళ్లు ఇటు పడుతున్నప్పుడు ఆ పవర్ లోని దాంట్లోంచి పవర్ తీసేవాడు. అవి కాకుండా ఇప్పుడు తర్వాత కొత్తగా వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, ఆ నీళ్లలో ఎందుకు ఇట్లా పై నుంచి కిందకి పడుతుంది కాబట్టి ఆ దాంట్లో నుంచి వస్తుంది, అది రీసైకిల్ చేద్దాం, మళ్ళీ పోతాం పైకి పోతాం. అంటే ఇట్లా వచ్చిన నీళ్ళని మళ్ళీ పైకి ఎక్కించి మళ్ళీ పోస్తాం. ఇలాంటి ప్రాజెక్టులు ఆంధ్రాలోకి జగన్ టైంలో విపరీతంగా వచ్చినాయి. వాటికి నీళ్ళు బొరచల్లారు అయిపోయింది. ఇప్పుడు అయ్యే కంపెనీలకు వీళ్ళు ఇస్తున్నారు బాగరిగా. ఇప్పుడు ఆ విధంగా వచ్చిన ఇప్పుడు సోలార్లో అట్లా వచ్చిన కంపెనీలు బోల్డ్ అన్నిటికీ సోలార్ ప్యానెల్స్ పెట్టి తీస్తారు పవర్. అట్లాగే ఇళ్ళకి సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు. ఇవి తయారు చేసే కంపెనీలు ఆంధ్రాకి విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు. అవి కర్నూలు దగ్గర వస్తున్నాయి. అవి ఆటోమేటిక్ గా ఆంధ్రాకి బెనిఫిట్. అట్లాగే ఇప్పుడు వీళ్ళు అది ప్రోత్సహిస్తున్నారు వాటిని. అట్లాగే ఈ సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు భారీగా వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వెళ్తుంది. కూర్చుని ఈ చేసే ఉద్యోగాలకు సంబంధించినవి మాత్రం మన ఆంధ్రాలో కష్టం. అవి మళ్ళీ ఇతర అదే మహానగరాలు ఎత్తుకోవాల్సింది. ఇంకా చిన్న ఉద్యోగాలు కూడా ఇంకా కష్టమేనేమో ఇదంతా. రైట్, చూద్దాం. మొత్తానికి టెక్నికల్ గా అయితే అప్డేట్ అవుతున్నాం, ముందుకెళ్తున్నాం. ఏ యూనివర్సిటీ లాంటి అయితే వస్తున్నాయి. కాకపోతే హైదరాబాద్ వెళ్తే మనకు ఉపాధి దొరుకుతుంది, హైదరాబాద్ వెళ్తే ఉద్యోగం దొరుకుతుంది అనే హోప్ ఆంధ్రాలో ఉన్న అమరావతిని చూస్తే ఎప్పుడు వస్తుంది, అది ఎన్నేళ్ళు పడుతుంది, ఆ దిశగా ఏమన్నా కృషి చేస్తారా, లక్ష్యం ఎంతవరకే ఆగుతుందా వేచి చూద్దాం.